హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వినోద్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ని మీరు ఎవరైనా లైక్ చేయకపోతే, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ సంబంధించి కొన్ని అప్డేట్స్ మీ ముందు ఉంచడం జరుగుతుంది. అందులో ప్రధానమైన అప్డేట్స్ ఏంటంటే నిఫ్టీ లాట్ సైజెస్లో చేంజెస్ జరిగినాయి. ఎన్ఎస్సి సర్క్యులర్ ప్రకారంగా నిఫ్టీలో ఉండేటటువంటి నిఫ్టీ ఇండెక్సెస్, ఆప్షన్ అండ్ ఫ్యూచర్ ఇండెక్సెస్లో లాట్ సైజులలో కొన్ని మార్పులు చేశారు. గతంలో పెంచినటువంటి లాట్ సైజులను ఇప్పుడు నెక్స్ట్ జనవరి నుంచి వచ్చే కాంట్రాక్ట్స్కి ఇది అప్లికబుల్ అవుతుంది. డిసెంబర్ తర్వాత వచ్చే కాంట్రాక్ట్లు ఏవైతే ఎక్స్పైరీ అవుతాయో వాటికి ఈ లాట్ సైజెస్ అప్లికబుల్ అవుతాయి. కొత్తగా నిఫ్టీ గతంలో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి 75 లాట్ సైజ్ని 65కి మార్చడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ యొక్క లాట్ సైజు ప్రస్తుతం 35 ఉన్నది, దాన్ని 30గా మార్చడం జరిగింది. అదేవిధంగా ఫిన్ నిఫ్టీ 65 నుంచి 60కి మార్చారు. మిడ్ క్యాప్ నిఫ్టీని కూడా 140 నుంచి 120కి మార్చడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ లాట్ సైజెస్ డిసెంబర్ 2025 అంటే ఈ మంత్ ఎండింగ్, ఈ ఇయర్ ఎండింగ్లో ఉండేటటువంటి కాంట్రాక్ట్స్ తర్వాత వాటికి ఇది అప్లికబుల్ అవుతుంది. అంటే కొత్తగా ఏవైతే కాంట్రాక్ట్లు జనవరి 2026 నుంచి ప్రారంభం అవుతాయో వాటికి ఈ కొత్త లాట్ సైజెస్ అప్లికబుల్ అవుతాయి. ఇది ఎన్ఎస్సి తన సర్క్యులర్లో భాగంగా తెలియజేయడం జరిగింది. ఇది మనకు మొట్టమొదటి అప్డేట్ అండి. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి స్కిప్ చేయకండి. స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు ఎవ్రీడే అందించడం జరుగుతుంది. ఇక మరొక అప్డేట్ ఏంటంటే ఈ వారంలో ఉండేటటువంటి 2 పబ్లిక్ ఇష్యూల గురించి ఒక అప్డేట్ చేస్తాం. అది ప్రధానంగా టాటా క్యాపిటల్ అనేది ఈ వారంలో అంటే మండే రోజు ఇష్యూ ఓపెన్ అవుతుంది. 3 డేస్ ఇష్యూ ఓపెన్ ఉంటుంది. 6th, 7th, 8th, 9th రోజు అలాట్మెంట్ జరుగుతుంది. అది 13th రోజు మార్కెట్లో లిస్ట్ అవుతుంది. ఇది టాటా క్యాపిటల్ సంబంధించినటువంటిది. టాటా క్యాపిటల్ షేర్ ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 310 నుంచి 326, మినిమం లోవర్ బ్యాండ్ వచ్చేసి 310, అప్పర్ బ్యాండ్ వచ్చేసి 326గా నిర్ధారించడం జరిగింది. ఎవరైతే షేర్స్ను కొనాలనుకుంటారో రిటైల్ ఇన్వెస్టర్స్ మినిమం 46 షేర్స్ అంటే 14,260 రూపీస్ మినిమం ఇన్వెస్ట్మెంట్గా చెప్పడం జరిగింది. ఈ ఇష్యూలో భాగంగా 15,000 crores టాటా క్యాపిటల్ ప్రొక్యూర్ చేస్తుంది. ఇది టాటా క్యాపిటల్ సంబంధించినటువంటి అప్డేటు. ఇక మరొక మెగా పబ్లిక్ ఇష్యూ ఈ వారంలో వచ్చేది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సంబంధించి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా పబ్లిక్ ఇష్యూకి వస్తుంది. దాదాపు 11,600 crores ప్రొక్యూర్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. లాట్ సైజ్ వచ్చేసి 13 షేర్స్. ఒక్కొక్క రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా కొనాలనుకుంటే ఒక లాట్ 13 షేర్స్ ఉంటాయి. 1,080 లోవర్ బ్యాండ్, 1,140 అప్పర్ బ్యాండ్. ఈ ఇష్యూ వచ్చేసి 7th రోజు ఓపెన్ అవుతుంది. 3 డేస్ 7th, 8th, 9th ఇష్యూ ఓపెన్ ఉంటుంది. 10th రోజు అలాట్మెంట్ జరుగుతుంది. 14th రోజు ఎన్ఎస్సి బిఎస్సిలో లిస్ట్ అవుతుంది. ఇది ఈ 2 అంశాలు స్టాక్ మార్కెట్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఇవ్వడం జరిగింది. దయచేసి మరెన్నో అప్డేట్స్ కోసం